జింక్. జింక్ శరీరంలో చాలా ఎంజైమ్లలో ప్రధానమైన సహమూలకంగా కలిసి ఉంటుంది. అలాగే ఈ ఖనిజ పోషక పదార్థం రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడి అనారోగ్యాలను, అంటువ్యాధులను ఎదుర్కొంటుంది. కణ విభజనకు, కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. గాయం తగిలినప్పుడు గాయాలను మాన్పడానికి సహకరిస్తుంది. ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. మన కంటి రెటీనా పొరలో గల రాడ్ కణాలలో గల విటమిన్ ఏ సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం. దీని వలన రాత్రి సమయంలో దృష్టి బాగుంటుంది. జింక్ లోపం వలన శరీర పెరుగుదల లోపించి మరుగుజ్జుతనానికి దారితీస్తుంది. అంతేకాక గోనడల్ పనులకు అంతరాయం కలుగచేస్తుంది. దీనినే హైపోగొనడినం అని అంటారు. ఇరాన్ మరియు ఈజిప్ట్ దేశాలలో జింక్ లోపం కారణంగా చాలామంది మరుగుజ్జుతనం, హైపోగొనడినంతో బాధపడుతున్నారు. అయితే మన దేశపు ప్రజలలో సబ్ క్లినికల్ స్థాయిలో ఈ లోపాన్ని కనుగొన్నప్పటికీ దాని ప్రభావం ప్రజలలో భౌతికంగా కనపడట్లేదు. చిక్కుళ్ళు, బఠానీలు, మసూరు పప్పు, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు వంటి గింజధాన్యాలు, గోధుమ వంటి ధాన్యాలు, మాంసం, పుదీనా, బెండ, క్యారెట్లు వంటి అనేక రకాల కూరగాయలను జింకు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు.